అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్ తెలుగు రుచులు. ఈరోజు రెసిపీ మిల్ మేకర్ మసాలా కర్రీ. ఈ కర్రీ అన్నంలోకి, రోటీలోకి, బగారా రైస్లోకి దేంట్లో తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రిచ్ ప్రోటీన్ ఫుడ్. రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ మిల్ మేకర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, వేడి నీరు పోసుకొని మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ వాటర్ అంతా తీసేసి మంచి వాటర్ పోసుకొని ఇది గట్టిగా పిండి ఈ మిల్ మేకర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో అరంగుళం చెక్క, ఒక ఇలాచి, 2 లవంగాలు, ఒక 3 ఇంచులు కొబ్బరి, జీడిపప్పు పలుకులు, ఒక స్పూన్ గసాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పొడి అయ్యాక ఇందులో 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేయాలి. ఇది చక్కగా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో అరంగుళం చెక్క, ఇలాచి, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వేసుకొని కొంచెం కలుపుకొని పసుపు వేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అవ్వకపోయినా పర్లేదు. ఇది కొంచెం వేగాక ఇందాక మనం చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ అంతా పచ్చి వాసన అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని అది కొంచెం కలిపాక 1 స్పూన్ కారం, మీ రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని కొంచెం పుదీనా వేసుకొని కలిపి ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం కలిపి వాటర్ వేసుకోవాలి. ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు కసూరి మేతి పొడి మసాలా వేసుకోండి. ఇది కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.